ఏమిటో దేనికైనా పెట్టి పుట్టాలి. ఇప్పటికి 4 సార్లు అన్నది శ్రీలక్ష్మి భర్త వినాలని. అతను విన్నా విననట్టు వార్తాపత్రిక చదువుతూ పడుకున్నాడు. వ్యవసాయదారులకు శుభసూచకం. మన ప్రభుత్వం రసాయన ఎరువుల కోట నిరుటి కంటే ఈసారి 2 పెంచారు. భారతదేశం అంటూ వార్తాపత్రిక గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. మండుతున్న పుండు మీద కారం రాసుకున్నట్టు అయింది శ్రీలక్ష్మికి. అతని చేతిలోని వార్తాపత్రిక తీసి నేలకు విసిరికొట్టింది. ఇదేం పరిహాసం అన్నాడు ఇటు తిరిగి. అయ్యో, మనకు పరిహాసం ఒకటే తక్కువైంది. మూతి తిప్పింది. ఇంకేం తక్కువ చెప్పు. మనకేమున్నాయో మీరు చెప్పండి. నాకున్నవేమిటో చూసే మీ నాన్నగారు నిన్ను నాకిచ్చి వివాహం చేశారు. ఇంకేమైనా అడగవలసినవి ఉంటే మీ నాన్నను అడుగు అన్నాడు. ఈసారి కంఠంలో తీవ్రత హెచ్చింది. ఏమున్నా లేకున్నా కోపముంది అనబోయి మాట మింగేసింది. అతను లేచి చెప్పులు వేసుకున్నాడు. అమ్మో, కరెంటు పోతుంది బావి దగ్గర. తెల్లారిన తర్వాత అందరూ వేస్తారు, లోడ్ లాగదు. తెల్లవారుజామున ఇంజన్ వేయాలి అని ఆమెకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆమె దొర్లుతూ గడిపింది. శ్రీలక్ష్మికి ఉక్రోషం, దుఃఖం పోటీపడి వచ్చాయి. గది తలుపులు ధమ్మని వేసింది. చిచ్చి, డబ్బులేని వారి జీవితం ఉత్త చెత్త అనుకుంది. ఉదయం లేస్తూనే దేవుని గది అలకడం మొదలుపెట్టింది. ఏమిటే అమ్మా, ఈరోజు శనివారం కాదు కదా? భాగ్యమ్మ ఆశ్చర్యంగా అడిగింది. అత్తయ్యా, నిన్న మన కళ భర్త వాళ్ళ దేవుని గది ఎంత బాగా అలంకరించాడనుకుంటున్నారు? కళ్ళు తిరిగిపోయాయనుకోండి అన్నది ఆ వైభవం తలుచుకుంటూ. మనమూ చెయ్యొచ్చు కానీ అసలు వాడికి ఆ పూజలంటే ఇష్టం లేదమ్మా అన్నదామె. ఏమిష్టమో ఏమో, ఎద్దులా తినడం, మొద్దులా నిద్రపోవడం అన్నది పల్లబిగువన మాటలను నల్లగొడుతూ. ఏమిటోనే అమ్మా, వాడికన్నీ ఆ తండ్రి బుద్ధులే. ఒకసారి పెద్దింటికి వెళ్ళి వస్తాను అన్నదామె. ఆ తర్వాత శ్రీలక్ష్మి వచ్చి గబగబా హాల్లో ఉన్న దేవుని క్యాలెండర్లన్నీ తీసి దేవుని గదిలో దేవుళ్లను వరుసలో నిలబెట్టినట్లు కొట్టింది. క్రింద దీపాలకు తమ ఇంట్లో అంత ఖరీదైన సమ్మెలెక్కడివి? పెరట్లో మంచి పగలగొట్టిన స్తూపాకారంలో ఉన్న పెంకులు తెచ్చి వాటిపై పెట్టి దీపాలు ముట్టించింది. పంచపాలి స్టీలుదుంది. పూల సజ్జ లేదు. ఇల్లంతా వెతికి ఓ ఇత్తడి గిన్నె పట్టుకుని దాన్ని తోమి పూల సజ్జగా ఉపయోగిస్తుంది. ఆమె దూరం వెళ్ళి నిలబడి ఒకసారి చూసింది. ఏదో కొత్తదనం కనిపించింది. దేవుని గదికే నిండుతనం వచ్చినట్టు అనుభూతి చెందింది. అత్తయ్య, ఒకసారిలా రండి అని నిరుత్సాహంగా ఆగిపోయింది. అత్తగారు లేరని తెలుసు. ఆ క్షణంలో తన పనిని ఎవరైనా మెచ్చుకుంటే బావుండును అనుకుంది. ఎవరు మెచ్చుకుంటారు? శోభను పిలుద్దామని పరుగుతో వచ్చి బయటి గడపలో నుంచి లోపలికి వస్తున్న భర్తను ఢీకొట్టింది. అబ్బా, చేత్తో నుదురు రాసుకుంది. ఏమిటా తొందరపాటు? ఎక్కడికా పరుగులు? కాస్త మందలింపుగా, కాస్త కోపంగా అడిగాడు రామచంద్ర. అమ్మా పెద్దింటికెళ్ళింది. కంగారుగా ఏం మాట్లాడుతుందో తెలియనట్లు అనేసింది. అందుకా తమరి పరుగులు అన్నాడు. చెప్పులు విడిచి కండువా బల్ల మీద గిరాటేశాడు. ఆ క్షణంలో రాత్రి తామిద్దరూ కొట్లాడుకున్నారనే విషయం మర్చిపోయింది. ఏమండి, మనము పూజ చేసుకుందామండి అన్నది. పూజ? అంగడంలో కూర్చుని పందెం పుళ్లతో పళ్ళు తోముకుంటూ అడిగాడు. ఆ క్షణంలో భర్త వికృతంగా కనిపించాడు. అతని స్థానంలో నోట్లో స్టైల్గా బ్రష్ పెట్టుకున్న రమాపతి నిలిచాడు. అతని తరహాయే వేరు. ఎంతైనా పెట్టి పుట్టింది కళావతి అనుకుంది. ఆ మాట ఇప్పటికీ ఏ 200 సార్లు అనుకుని ఉంటుంది. రామచంద్ర ముఖం కడిగాడు. పూజలెందుకుట? అప్పుడే పిల్లల మీదకి పోయిందా మనసు అన్నాడు నీళ్లు ఆమె పైకి చిలకరిస్తూ. అయ్యో సంబరం, ఇక నేనంటూ పూజ చేస్తే ఈనాటు మనిషికి మోటు మాటలు తప్ప మరేం తెలియవు. కాస్త తెలివితేటలు కావాలని చేస్తాను అన్నది కోపం నటిస్తూ. నిజం, నా నాటుతనం మోటుతనం నీలాంటి అమ్మాయిని చేసుకున్న రోజే బయటపడ్డాయిగా. ఇప్పుడు పూజలు చేసి ఏం లాభం గాని, పాలో కాఫీయో ఇస్తే సంతోషిస్తాను అన్నాడు ముఖం తుడుచుకుంటూ. ఎప్పుడు కడుపు యావేనా? మొదట స్నానం చేయండి అన్నది కాస్త గారాలు పోతూ. అతను వెళ్ళి బావి దగ్గర 4 చెంబుల నీళ్లు పోసుకున్నాడు. సబ్బుతో రుద్దుకుని వచ్చాడు.
శ్రీలక్ష్మి తుండు పట్టుకుని వచ్చింది హాల్లోకి. నేను తుడుస్తాను అని అతని మాటకు అవకాశం ఇవ్వలేదు. పెరట్లో క్రింది మెట్టుపై ఉన్న రామచంద్ర తల తుడిచింది. చచా, ఏమిటిది? ఎవరన్నా చూస్తే? కంగారుగా అతను పెరటి గోడ వంక చూశాడు. అసలే ఆ గోడ కూలింది. చూస్తే ఏం, మనం భార్యాభర్తలం కామా? అతను ఆమెను దులపరించుకుని లోపలికి వచ్చాడు. శ్రీలక్ష్మికి అక్కడున్న దొడ్డుకర్ర తీసుకుని వీపు వాయగొట్టాలనిపించింది. కురూపి అయిన ఆ కళావతి కంటే తనేం తీసిపోయింది? ఈ భర్తకు ఏం పోయే కాలం? తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కోకపోగా విసుక్కుంటాడా? వడ్డిస్తావా, వడ్డించుకునేదా? తల దువ్వుకుంటూ అడిగాడు రామచంద్ర. తిండి తిండి తిండి. ఈ రోజు నుంచి స్నానం కాగానే దేవుడికి నమస్కరించకపోతే అన్నం కాదు కదా, మంచినీళ్లు కూడా ఇవ్వను అన్నది. అతను వెంటనే గోడకు తగిలించున్న ఫోటోకు నమస్కరించాడు. శ్రీలక్ష్మి ముఖం చిట్లించి అటు చూసింది. భాగ్యలక్ష్మి పెళ్లినాడు ఆమె కోదండరామయ్య కలిసి తీయించుకున్న ఫోటో. నాకు జన్మనిచ్చి నా కోసం అహర్నిశలు బాధపడే నా తల్లిదండ్రులే దేవుళ్ళు తెలుసా అన్నాడు. అతన్ని వాదనలో ఓడించలేనని గారాబంగా చేయి పట్టి దేవుడి గదిలోకి లాక్కు వెళ్ళింది. ఎలా ఉంది గది అన్నది సంబరంగా. అమ్మో, చాలా బాగుంది. క్రమశిక్షణ లేకుండా దేవుళ్ళందరూ వరుస క్రమంలో లేక నానా అవస్థలు పడుతూ ఒకరు స్తంభానికి, ఒకరు గోడకు, ఒకరు కిటికీకి వేలాడేవారు. ఇప్పుడంతా డ్రిల్ క్లాసులో ఉన్నట్టున్నారు అన్నాడు నవ్వుతూ. శ్రీలక్ష్మి చెంపలు వాయించుకుంది. చచ్చా, నాకు బుద్ధి లేదు మిమ్మల్ని పిలవడం, రుసరుసలాడింది. అబ్బా, ఎంత నిజాయితీ అనేసి వచ్చి అన్నం పెట్టుకు తిన్నాడు. అతను ముందు వసారాలో పడుకున్నాడు. రాత్రంతా దోమలతో జాగారం చేశాడేమో, నిద్రపోయాడు. శ్రీలక్ష్మి జీవం లేనట్టు కూర్చుండిపోయింది. వదినా, ఓ లక్ష్మీ వదినా! శోభ పరుగు పరుగున వచ్చింది. ఏమిటి శోభ, ఇలారా? పెరట్లోకి లాక్కుపోయింది. శ్రీలక్ష్మి చూసింది. సఫారీ సూట్ వేసుకున్న రమాపతి పొలాలు చూస్తున్నాడు. అతని వెనుక దాదాపు ఊరి మగాళ్ళంతా ఉన్నారు. అందరూ అతనికి ఏమేమో చెబుతున్నారు. అతను తల పంకిస్తున్నాడు. ఏమిటట శోభ, ఈ పొలాలన్నీ పంట పొలాలు కావట. ఇవి ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రభుత్వానికి అమ్మేస్తే ఎకరానికి 20,000 వస్తాయట. 20,000? నోరు వెళ్ళబెట్టింది శ్రీలక్ష్మి చకచక తమకెన్ని ఎకరాలు ఉన్నాయో లెక్క వేసుకుంటూ. అబ్బా, మగాళ్ళంటే అలా ఉండాలి వదినా. ఏ విషయమైనా చకచకా చెబుతారు అన్నది చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే మగాళ్ళ గుంపంతా దూరం వెళ్ళిపోయారు. ఒక్కసారి ఆ ప్రదేశమంతా చీకటైనట్లు భ్రమపడ్డారు. అది కాదు వదినా, అంత తెలివితేటలున్న మనిషి కదా, అందానికి మన్మధుడు కదా, మన చింతపండు మొద్దునెలా వరించాడు? ఈర్ష్యగా, కక్షగా అన్నది శోభ. అదే ఆశ్చర్యం అన్నది శ్రీలక్ష్మి. ఆమెకు ఆ పూట అన్నం కూడా సహించలేదు. ఆమె మనసు నిండా అందగాడు నిండిపోయాడు. అందగాడు, అందగాడు అంటూ అలమటించసాగింది ఆమె హృదయం. అతను రోజుకో రకం దుస్తులు వేస్తాడు. ఇప్పుడు ఫుల్ సూట్లో ఎంతో హుందాగా కనిపించాడు. రాత్రి భోజనాల దగ్గర పైజమా లాల్చీ వేసుకున్నప్పుడు ఇంకెంతో హుందాగా కనిపించాడు. పెళ్లి పందిట్లో ధోవతి, పట్టు లాల్చీలో అమాయకంగా కనిపించాడు. మర్నాడు జరీలుంగి కట్టుకుని చిలిపిగా కనిపించాడు. ఏమా, నువ్వు భోజనం చేయలేదా? భాగ్యమ్మ వచ్చి కొడుకు తిన్న కంచం ఎత్తింది. శ్రీలక్ష్మి కాస్త గిల్టీగా ఫీల్ అయింది. అత్తగారి ముందు బయటపడాలనుకోలేదు. అది కాదత్తయ్యా, పూజ చేస్తూ కూర్చున్నాను అన్నది తడబడుతూ. పిచ్చి పిల్ల, ఏది పడితే అదే ధ్యాస. నవ్వుకుందామే. అమ్మా, నీ కోడలేం మొక్కిందో అడుగు. బుర్ర మరమ్మత్తు చేయాలిట. పాపం ఆ దేవుడు విన్నాడో నిద్రపోతున్నాడో మరి అంటూ ఆవులిస్తూ లేచాడు. అది మంచి మనసుతో పూజ చేస్తే దేవుడు వినకుండా ఎలా ఉంటాడ్రా? మన పొలాలన్నీ ఎక్కువ ధరకు అమ్మేలా చేస్తాడట అల్లుడు. ఈ బాదరబందీ ఎందుకురా? హాయిగా పట్నంలో ఓ బిల్డింగ్ కొనుక్కుని అద్దెలకిచ్చుకుందాం. మిగిలిన డబ్బుతో వ్యాపారం చేసుకుందాం అన్నదామె. రామచంద్ర ముఖం చిట్లించాడు. అవునరా, ఈ పొలాలన్నీ ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి కొంటారట. ఈ మట్టి పూసుకుని తిరిగి ఏడాది కష్టపడితే
ఆ దేవుడు చల్లని చూపు చూస్తే పంట, లేకపోతే ఒట్టిదే. పోయి బావతో మాట్లాడు అన్నదామె. అమ్మమ్మ, నీ కోడలి పతివ్రత లక్షణం కనిపెట్టి ఆ దేవుడు ఈ రూపంలో లక్షలిస్తున్నాడా? అమ్మా, ఓ చిన్న మార్పు. ఆహా, ఏం లేదు. మరోసారి నిష్టగా ఆ దేవుడిని ప్రార్థించి మనకు పంటలు పండేలా చేయమను నీ కోడల్ని. అంతేగాని పొలాలు అమ్మొద్దు అన్నాడు నవ్వుతూ. అవును, అమ్మొద్దు. అందరూ అమ్ముకుంటే చుట్టూ ఫ్యాక్టరీలు పడతాయి. మధ్యలో మన పొలంలో మనం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటూ పాట పాడదాం విసురుగా అన్నది శ్రీలక్ష్మి. తన ముందే శ్రీలక్ష్మి కొడుకును అలా ఈసడించడం నచ్చలేదు. అయినా తన కొడుకు అంతే. అందరిది ఓ దారి అయితే అతనిదో దారి. ఒకసారి వెళ్ళిరారా అన్నది. ఎక్కడికమ్మా? అమాయకత నటించాడు. పెద్దింటికి. విషయాలు కనుక్కున్నట్లు ఉంటుంది. రాలేదని పెదనాన్న అనుకుంటున్నారు. ఇందాకే అడిగారు, పని ఉందని చెప్పాను అన్నది. తప్పదనుకొని లేచి బట్టలు మార్చుకుని వెళ్ళి అరగంట తిరగక ముందే వచ్చేశాడు. ఏమైందిరా? ఏమవుతుందమ్మా, బావగారు కళను తీసుకువెళ్తున్నారు. గవర్నమెంట్ వారు మన ప్రక్క ఊరి మీద కన్నేశారట. బావగారు మంత్రి గారిని కలిసి మన ఊరు పొలాలు కొనేలా చేస్తారట. ఆయనకు తృణమో పనమో ఇవ్వాలి కదా. ఎకరానికి ఇంత అని వేశారు. మనకు 2000 పడతాయట అన్నాడు ధోవతి మార్చుకుంటూ. మరేమన్నావు అన్నదామె. అనడానికేముందమ్మా, అది వచ్చేలోగా చూద్దాం. ఉన్న 200 మొన్న చదివింపులకే సరిపోయిందాయే అన్నాడు చిరాగ్గా. అతని ఒడిలోకి గొలుసు వచ్చి పడింది. ఈసారి రామచంద్ర అహం దెబ్బతిన్నది. అమ్మా, నేను అసమర్థుడిగా కనిపిస్తే వెళ్ళి ఆ పెద్దనాన్నతో ఉండండి. నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు నన్ను శాసించాలనుకోవడం శుద్ధ దండగా అనేసి గొలుసు తల్లి మీదికి విసిరి వెళ్ళిపోయాడు. ఏమిటో అంతా ఆయన పోలికే. అయినా గొలుసు అలా పారేస్తారా అమ్మా? నచ్చజెప్పి ఇచ్చుకోవాలి గాని అన్నది కోడల్ని. అవునులేండి, ఎంతైనా అతను మీ కొడుకు, నేను పరాయిదాన్ని ఎగబిల్చింది శ్రీలక్ష్మి. ఆమె ఓ నిట్టూర్పు వదిలి ఊరుకుంది.